అసలు నిజంగానే మంగ్లీ గారు ఈ స్కామ్ చేసిన దాంట్లో ఆమె చెయ్యి ఉందా లేదా? చెయ్యి ఉంది, కాలు ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే ఇన్ని రోజుల నుంచి అమ్మ బయటికి ఎందుకు రావట్లేదు? ఎందుకు వచ్చి ధర్నా చేయట్లేదు? నా పేరు చెడ్డ పేరు అయిపోతుంది, నేను బయటకు వస్తా, నేను కేసు పెడతా అని చెప్పేసి పెట్టాలి. ఇప్పుడు తప్పు చేసిన వదిలిపెట్టి లాయర్ మీద కేసు పెట్టడం ఏంది? ఇప్పుడు ఆ స్కామ్ జరిగిన తర్వాత 2 నెలలకు బయటకు ఎందుకు వచ్చారు మంగ్లీ గారు? అప్పటి వరకు తెలియకుండా ఎందుకు ఉంటది? ఇప్పుడు లాయర్ మీద కేసు పెట్టడానికి ఏం తప్పు చేసిండు ఆయన? బాధితుల పక్షాన నిలబడడం ఆయన చేసింది తప్ప? దేని పెట్టాల్సి వచ్చింది ఈ జంగ్లీ గారు? ఎందుకు పెట్టింది? ఈ ఫేస్ నోట్ల కట్ట లెక్క పెట్టిన ఫేసా అన్నావు, మరి ఆ ఫేసే కదా ఈరోజు పట్టకు లేకుండా పారిపోయింది. ఏడికి పోయారు మరి? ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎందుకు రావట్లేదు ముందుకి? ఇప్పుడు గిరిజనులని ఎంతసేపున తొక్కేస్తారా? మా లమ్మడి వాళ్ళని తొక్కేస్తారా? ఆమె తొక్కేసి ప్రతి ఒక్కరి దగ్గర నొక్కేసింది కదా. ఈరోజు ఆమె పక్షాన మాట్లాడితే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే అందరి వైపు జైల్లో కూర్చోవాల్సి వచ్చే రోజు ఉంటది. ఎవరైతే సపోర్ట్ చేస్తారు సుబ్బారావు గారు లాయరు, ఆయన పైన కూడా పోలీసులు కొంచెం వేరేలా వ్యవహరించడం చేస్తారు. ఆయన సపోర్ట్ లేదు. డ్రైవ్ టెస్ట్ కూడా ఆ డే టైం అంటే ఒక డే టైం లో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయ్యో అన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇప్పుడు అన్న ఏం చేసిండు? పెద్ద ట్రక్ వేసుకొని ఫుల్ బాటిల్ తాగి దాంట్లో పోయిండు, కోర్టులో పోయిండు. మరి ఆపి చేయాల్సిందే కదా. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎప్పుడు కూడా నైట్ టైం లోపల బయట నేను ఇంగ్లీష్ లో చెప్పట్లేదు, ఆగునవు, నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది కూడా అదే. ఆయన కోట్ వేసుకొని స్నానం చేసి మంచిగా పేపర్లు పట్టుకొని ఓ ఫుల్ బాటిల్ తాగి లారీ వేసుకొని కోర్టులోకి పోయినట్టు ఆయన ఆపి మాత్రము ఆయన అక్కడ ఆపి టెస్ట్ చేయాల్సిన అంత తప్ప ఏమొచ్చింది? తాగి సోలినాడు, హాస్పిటల్ పట్టుకోవాలి. మరి అదే మంగ్లీ గారికి ఎందుకు చేయలేదు? మరి మీరు ఇప్పుడు ఇద్దరు బాధ్యతలే కదా. సరే మీరు మొగోళ్ళు చేసారు, ఆడలతో చేపించేది ఉంటుంది, అదే పని. ఆడోళ్ళు మొగోళ్ళు సమానం అన్నారు కదా, మరి అదే మీడియా ముందు మరి మంగ్లీ గారు కూడా చేసేది ఉంటుంది. ఆడోళ్ళు తాగట్లేదా? తాగండి. మరి ఇన్ని వైన్ షాపులు ఎందుకు అవుతున్నాయి? అందరు తాగుతున్నారు కదా. మంగ్లీ గారికి ఆడ సపోర్ట్ ఉంది, రాజకీయ బలం ఉంది, ప్రతి ఒక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేసినా నడుస్తుందా? బాధితులకు పైసలు తీసుకొచ్చేయరి. ఇప్పుడు ఇంతమంది ఇండస్ట్రీలు ఉన్నారు, మరి అంతమంది పేర్లు చెప్పండి. ఓన్లీ మంగ్లీ గారి పేరే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి పైసలు ఇవ్వండి, ఇచ్చినా ఎందుకు చెప్తారు? చాలా మంది సింగర్లు ఉన్నారు కదా, శ్రీముఖి పేరు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు? బయటికి వచ్చి ఆమె వీడియోలు ఏందో, ఆమె యాంకరింగ్ ఏందో ఆమె చేసుకుంటే బతుంది. ఇప్పుడు పెళ్లిగాని పిల్లని తీసుకొచ్చి బయటలో వేసినావు. లాయర్ గానికి ఆమె మీద క్రష్ ఉంది, బిగ్ బాస్ పోవాలంటే ఇక నువ్వు పెద్ద తోపివి, నువ్వు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ గారి కంటే నువ్వు పెద్ద తోపివి, ఇక నేను బ్లేమ్ చేసి తీసుకొని బిగ్ బాస్ లేసారా లాయర్ ని? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడమనిషి స్థానంలో ఉండి ఇంకో ఆడమనిషిని క్రష్ ఉందంట, క్రష్. మరి నీ మీద ఎంత మందికి ఉందో? మరి అమ్మాయి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ అమ్మనైనా ఈరోజు శ్రీముఖికి పద్ధతి నేర్పింది కాబట్టి ఈరోజు శ్రీముఖి బయటకు వచ్చి మాట్లాడట్లేదు. మాట్లాడి ఉంటే ఎడబెట్టుకుంది తలకే. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి ఎవరికి తెలియకుండానే ఉంటుందా? ఇప్పుడు నీకు సంబంధమే లేదు మంగ్లీ గారు, జంగ్లీ గారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, రాని నీతో పాటు నేను కూడా వస్తా, పోదాంపా. ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళ ఇల్లు సీల్ చేద్దాం, వాళ్ళ పొలాలు కూడా ఉంటాయి, ఎంక్వైరీ చేసి దాన్నే చేద్దాము. ఆ రోజు లేరా? ఇప్పుడు నువ్వు సాధారణమైన మహిళవమ్మ మంగ్లీ గారిని వింటున్నా, ఇదే మీడియా ఛానల్ నుంచి వచ్చినావు. మరి ఇదే మీడియా ఛానల్ నిన్ను ఎత్తింది, మరి నన్ను ఎందుకు ఇంతగానో మైలేజ్ చేస్తున్నారు, ఎందుకు ఇంతగానో నన్ను గొప్ప చేస్తున్నారు? ఆ రోజు ఈ మీడియా ఛానల్ నువ్వు ప్రశ్నించవచ్చుగా. ఇవాళ నీ తప్పుని తప్పుగా చూపించే వరకు మీడియా ఛానల్ మంచిది కాదు. నిన్ను సెలబ్రిటీ చేసినప్పుడు మీడియా ఛానల్ మంచిది. ఇదే మాట ఆ రోజు అడగాలి. మరి అలా డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు మరి ఎందుకు మరి అది నీకు తప్పు అనిపించలేదా? అది తప్పు అనిపించలేదు వీళ్ళకి. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. ఏమనంటే ఏడబడితే ఆడ తొక్కి చంపేస్తారు. అదే కదా మీ ధీమా. ఏం చేసుకుంటారా పైసలతోటి? తప్పనే చెప్తారు. ఎందుకు చెప్పారు? పైసలు బలంగా ఇచ్చినప్పుడు అదే పని చేస్తారు. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు రా అని చెప్తున్నా ఆమెకు ఫోన్లో. మరి పైసలు తీసుకున్నా నీకే కంగారు లేదు అంటే అంత ధీమా మీద ఉన్నా వెనక బలమైన వాళ్ళు ఉన్నారు, చేస్తారు. సస్తా తీసుకొని బొందల్నే వేస్తారు. అంతమంది ఉసిరు ఎందుకు పోసుకుంటున్నావు? వాళ్ళ తమ్ముడు కూడా మీడియాలో ఎక్కడ కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడతారు. యాక్చువల్ మాట్లాడుతున్న తమ్ముడు ఎక్కువగా, బట్ మంగ్లీ గారి పేరు రాగానే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడుతారు. మొత్తం కామ్ చేసేసి ఏం ఒక్కదే మాట్లాడుతుంది. ఆ నోట్ల కట్టలు లెక్క పెట్టి ఫేస్ కాదు తమ్మి నీది. మా మైక్ ముందు కూడా మాట్లాడే ఫేస్ కాదు నీది. నోరు తెలిస్తే అసలు మాటలే రావు, నీళ్ళే రావుతారు. ఈనోటోడు చెవిటోడు అయితే ఇక వద్దులే మింగేస్తున్నాయి. అట్లుంది వాళ్ళ కథలు మొత్తం.
వాళ్ళ పైసలు వాళ్ళకి ఇరి, వాళ్ళ పైసలతో ఏం బాగుపడతావు, ఏం ముందల పడతావు? క్లియరెన్స్ వస్తుంది, నాకు వస్తుంది అంటున్నావు. నీకు బలంగా ఉన్నారు, ఎవడెవడు తీసుకొస్తాడు క్లియరెన్స్? వాళ్ళ నోట్ల మట్టే కదా ఇప్పుడు చేసేది, వాళ్ళ నోట్ల మట్టే. నీకు అంత మంచి సెలబ్రిటీ అమ్మా, ఎందుకు నీకు అవసరమా? ఇజ్జత్ పోయి నాకు ఇజ్జత్ రాదు. కొంతమంది ఆ లంబాడి దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చి మా లంబాడి అమ్మాయిని మీరంతా ఇచ్చేసి బ్లేమ్ చేస్తున్నారు. మరి అటుపక్క మోసపోయింది కూడా లంబాడీస్ కదా, వాళ్ళ తరపున ఎందుకు నిల్చోట్లేదు? కాదు, ఇప్పుడు లమ్మడోళ్ళు అని అంటారు, కొంతమంది అంటారు అయ్యో మా లమ్మడోళ్ళు అమ్మాయిని తొక్కేయాలనుకుంటారు. అంటే తొక్కేయాలనుకుంటే 10 సంవత్సరాల కిందనే తొక్కి పడుతుండే, 10 సంవత్సరాల కిందనే తొక్కి పడుతుండే, పుట్టగొడుగు లెక్క ఎప్పుడు అరిగిపోతుండే. మరి 10 సంవత్సరాలల్లా మునిగ చెట్టు లెక్క ఎట్లా ఎదిగింది మంగిలి? ఎంతమంది తొక్కేసిరామని? ఎవరు తొక్కేయలేదు. మరి అటు సైడ్ మోసపోయిన వాళ్ళు కూడా ఎస్టీ వాళ్ళే కదా, వాళ్ళు బాధితుల్లా కనిపించట్లేదా? వాళ్ళ పైసలు కాదా? ఈమెను ఒక్కదాన్ని తొక్కేదాన్ని చూస్తున్నారు, తొక్కి కొన్ని కోట్లు నొక్కేసింది కదా, మరి దానికేం సమాధానం చెప్తారు? మీ మంగ్లీ గారు చేసేది ఏం లేదు. ఎంతసేపు నేను కేసులు పెడతా, ఓన్లీ డిపార్ట్మెంట్ మాత్రమే మంగ్లీ గారికి మాత్రమే చుట్టిరుకం, ఓన్లీ మంగ్లీ గారికి మాత్రమే చుట్టిరుకం, ఓన్లీ మంగ్లీ గారు మాత్రమే ఇక్కడ పుట్టిరు. ఎంతసేపు నమ్మ కేసు ఇస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారే, మరి మిగతా వాళ్ళు ఇస్తే కూడా అట్లే తీసుకోవాలి, మిగతా వాళ్ళు ఇస్తే కూడా మేము ఇస్తే కూడా అట్లే తీసుకోవాలి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసి అనవసరంగా ఎందుకు? ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అయితే బయటకు వెళ్ళగొట్టిరు, అవసరమా? మొన్న వైస్ టీవీ రామలమ్మ గారు కూడా దీని పైన కొన్ని క్వశ్చన్స్ వేస్తే వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, మంగ్లీ గారికి రామలమ్మ గారికి, వాళ్ళతో కూడా చర్చలు జరగదు. ఎందుకు నా పైన కామెంట్స్ చేస్తున్నా, నా పైన ఎందుకు ఇలా క్వశ్చన్స్ చేస్తున్నా? నేను షార్ట్ కట్ లో ఒకటే చెప్తున్నా, నిప్పు లేని పొగరు రాదు. ఇప్పుడు నన్ను అనమాను, నేను ఒక మాట చెప్తున్నా, నన్ను అనమాను, నేను చేసిన అనమాను రాదు అన్నాడు. కొన్ని రోడ్డు మీద నన్ను గుద్దొచ్చిన అనమాను, లేకపోతే నేను మందు తాగిన రోడ్డు మీద అన్నాను. ఎందుకంటే మనం చేయలేం కాబట్టి ఎవరు అన్నాడు,